హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అమ్మ చేతి అమృతం. నేను మీ సునీత. ఇప్పుడు మనం బ్రెడ్ పిజ్జా ఎలా చేద్దామో చూద్దాం రండి. ముందుగా దీనికి కావలసిన పదార్థాలు నేను చాలా క్విక్గా టేస్టీగా పిల్లలకి ఇష్టపడే రెసిపీ చేయాలనుకుంటున్నాను. అది కూడా చాలా బెస్ట్ రెసిపీ అండి. మనకు ఇంట్లో దొరికే పదార్థాలతోనే చాలా ఈజీగా చేసుకోవచ్చు. మనకు దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటంటే బ్రెడ్ ఒక 4-5 స్లైసెస్ తీసుకున్నానండి. తర్వాత దీనికి మనకు టాపింగ్కి కావాల్సినవి పిజ్జా సాస్ తీసుకున్నానండి. తర్వాత మనకు కావాల్సినవి టాపింగ్స్కి టొమాటోస్, తర్వాత ఆనియన్స్, క్యాప్సికమ్ తీసుకున్నాను. మీకు కావాలంటే ఎల్లో అండ్ రెడ్ క్యాప్సికమ్ కూడా తీసుకోవచ్చు, కలర్ఫుల్గా ఉంటుంది. తర్వాత మనకు ఈ మొజరెల్లా చీజ్ తీసుకున్నానండి. తర్వాత ప్యాన్కి బటర్ కూడా తీసుకున్నాను. పైన టాపింగ్స్కి చిల్లీ ఫ్లేక్స్, ఓరిగానో. ఇంతే అండి, సింపుల్గా చేసుకోవచ్చు మనం ఇంట్లో దొరికే పదార్థాలతో. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్దాం. ముందుగా బ్రెడ్స్ తీసుకొని దానికి మనం పిజ్జా సాస్ అప్లై చేసుకోవాలండి నీట్గా. పిజ్జా సాస్లోనే మనకు కావాల్సిన సాల్ట్ ఉంటుంది కాబట్టి సపరేట్గా మనం సాల్ట్ వాడాల్సిన అవసరం లేదండి. పిజ్జా సాస్ నీట్గా బ్రెడ్ అంచులకంతా నీట్గా అప్లై చేసుకోవాలి. తర్వాత దీని మీద మనం టాపింగ్స్ పెట్టుకున్నాం కదా, ఆనియన్స్, అలాగే మనం తీసుకున్న మన క్యాప్సికమ్ కానీ మరియు టమాటోస్, ఇవన్నీ నీట్గా టాపింగ్ చేసుకోవాలండి. ఇంకా కావాలంటే మనం స్వీట్ కార్న్ దొరుకుతుంది కదండి, స్వీట్ కార్న్ కూడా చేసుకోవచ్చు. ఇంకా వేరే ఏ ఇంగ్రీడియంట్స్ కావాలంటే కూడా మనకి ఏవి ఇష్టమైతే అవి చేసుకోవచ్చు అండి. దీని మీద తినే వాళ్ళ టేస్ట్ని బట్టి మనం అరేంజ్ చేసుకోవచ్చు. తర్వాత దీని మీద మొజరెల్లా చీజ్ వేసుకోవాలండి. ఎక్కువ ఇష్టపడే వాళ్ళు కొద్దిగా ఎక్కువగా వాడితే బాగుంటుంది. కొద్దిగా చాలు నాకు చీజ్ అంటే కొద్దిగా టాపింగ్కి వేసుకోవాలండి. బట్ టేస్ట్ మాత్రం అల్టిమేట్ ఉంటుందండి. చాలా క్విక్గా ఇన్స్టెంట్గా రెడీ అవుతుందండి ఈ రెసిపీ. తర్వాత దీని మీద మనం చిల్లీ ఫ్లేక్స్, కొద్దిగా ఓరిగానో వేసుకుంటే ఆ టేస్టే వేరండి. అల్టిమేట్ పిజ్జా టేస్ట్ వచ్చేస్తుందండి వెరీ క్విక్గా. ఇప్పుడు మనం ఒక దోసల పెనం పెట్టుకోవాలండి. ఇది హీట్ అయిన తర్వాత దీని మీద ఒక కడాయి పెట్టుకోండి. మనకు పిజ్జా అనేది కరెక్ట్గా బేక్ కావాలంటే మనం ఈ ప్రాసెస్లో పెట్టుకోవాలి. దీని మీద మనము ఆ ప్యాన్కి కొద్దిగా బటర్ వేసుకోవాలండి, రాసుకోవాలండి కరెక్ట్గా. దీంట్లో మనం రెడీ చేసి పెట్టుకున్న పిజ్జాలు ఉన్నాయి కదా, బ్రెడ్ పిజ్జాలు, వాటిని అరేంజ్ చేసుకోవాలండి. ఇలా నీట్గా మనం ఒక్కొక్కటి బేక్ చేసుకుంటే చాలా బాగుంటుంది. లేదు నేను 2 బేక్ చేసుకుంటాను, నాకు ప్లేస్ ఉంది అంటే 2 బేక్ చేసుకోవచ్చు. ఇలా మనము గ్లాస్ లిడ్ పెట్టుకుంటే అది కుక్ అయిందా లేదనేది మనకు తెలుస్తుంది. ఇలా ఒక 5 మినిట్స్ తీసి చూస్తే మనకి బాగా బేక్ అయి ఉంటుందండి. నేను కట్ చేసి పెట్టాను ఆల్రెడీ. ఇలా రావాలండి చీజ్, అప్పుడే మనకు నిజంగా బేక్ అయినట్లు, కరెక్ట్గా బేక్ అయినట్లు తెలుస్తుంది. ఇలా మనం ఇన్స్టెంట్గా మనకి ఇంట్లో దొరికే పదార్థాలతో క్విక్గా చేసుకోవచ్చు. 5 మినిట్స్ రెసిపీ అండి బ్రెడ్ పిజ్జా. థ్యాంక్ యూ. నాకు చాలా సపోర్ట్ ఇచ్చి సబ్స్క్రైబర్స్ అందరికీ, వ్యూవర్స్ అందరికీ వెరీ 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 థ్యాంక్ యూ. ఇంకా ఫర్దర్ చాలా వీడియోస్ చేస్తానండి మీ సపోర్ట్ నుంచి. థ్యాంక్ యూ వెరీ మచ్. సబ్స్క్రైబ్ టు మై ఛానల్.